ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రొడక్టివిటీ ఎక్స్పర్ట్ రమేష్ యాదవ్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్కారం అండి. యా, సో కొన్నిసార్లు ఏంటి అంటే చాలా నార్మల్ పర్సన్స్ ఎవరైనా కానీ ఒక గోల్స్ సెట్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. చాలా అగ్రెసివ్గా వర్క్ స్టార్ట్ చేస్తారు కూడా గోల్స్ అచీవ్ చేసుకునే జర్నీకి. సో స్టార్ట్ చేస్తారు, ఐదర్ సమ్ ఆర్ ది అదర్ రీజన్ స్టాప్ అయిపోతారు, ఫాల్ బ్యాక్ అయిపోతారు. బట్ దాన్ని మళ్ళీ రీగెయిన్ చేయరు అనమాట, మళ్ళీ ట్రాక్ లోకి తీసుకురారు. అరే ఇంకా ఏముందిలే, మనల్ని అడుగుతారు, ఇంకా మనం లైట్ తీసుకుంటే దాన్ని వదిలేసి వచ్చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా అలా బ్రేక్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఫాల్ బ్యాక్ ని రీగెయిన్ చేసుకోవడానికి సొల్యూషన్ ఏంటంటారు అసలు? సో దాని మెయిన్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ ఒక గోల్ సెట్ చేసుకున్నప్పుడు మనకి ఇన్స్టెంట్ హై వస్తుంది, లైక్ మోటివేషన్ ఉంటుంది. మనం బాడీ బిల్డ్ చేయాలా, 6 ప్యాక్ చేయాలా, బిజినెస్ బిల్డ్ చేసేయాలా, పెద్ద బిజినెస్, మన ఫ్యామిలీకి బెస్ట్ ఇవ్వాలా. ఇట్స్ గుడ్ ఇంటెన్షన్ టు స్టార్ట్. ఎస్పెషలీ మనకు న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఉంటాయి కదా, వాటి కోసం జనవరి ఫస్ట్ వీక్ ఎంతో మంది క్లయింట్స్ మా దగ్గరకు వస్తూ ఉంటారు. సో ఎస్, వీ హెల్ప్ దెమ్. కానీ 3rd వీక్ 4th వీక్ లో మోటివేషన్ అనేది ఫేడ్ అవుట్ అయిపోతుంది. మళ్ళీ వాళ్ళ లైఫ్ లో డిస్ట్రాక్షన్స్ వచ్చేస్తాయి, లేజినెస్ వచ్చేస్తుంది. ఆ స్టార్టింగ్ లో ఉన్న మోటివేషన్ ఇప్పుడు ఉండదు, ఎందుకంటే వాళ్ళ లైఫ్ లో అకౌంటబిలిటీ ఉండదు. ఆ అకౌంటబిలిటీ సెటప్ చేసుకుంటేనే మనకు బాగా కన్సిస్టెంట్ గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. అకౌంటబిలిటీ అంటే వెరీ సింపుల్. అంటే ఏంటంటే, మన చిన్నప్పుడు మన టీచర్స్ ఉంటారు కదా, రేపు అసైన్మెంట్ సబ్మిషన్ అంటే మనం సార్ చెప్పినారా చేయాలి అని చెప్పి మనం చేస్తాం. అలాంటి ఒక ఎక్స్టర్నల్ అకౌంటబిలిటీ మనకు ఉండాలి. లేకపోతే మన సెల్ఫ్ అకౌంటబిలిటీ ఏమవుతుందంటే, అది ఎవరు చూడరులే, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, దెర్ ఇస్ నో సబ్మిషన్. దానివల్ల ఏమవుతుంది, చేయం. ఓకే, మనం కాకుండా ఇంకేదో అదర్ పర్సన్ ఇన్వాల్వ్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. అండ్ నెగిటివ్ పీపుల్ అసలు ఇన్వాల్వ్ చేయకూడదు. చేస్తే వాళ్ళు డిమోటివేట్ చేస్తారు మనల్ని. అరే నువ్వు చేయలేవురా, ఇది ఎందుకురా నీకు, దీనివల్ల గ్రోత్ లేదు, ఏం లేదు. ఎందుకంటే దేర్ మైండ్ సెట్ ఇస్ నెగిటివ్ ఓన్లీ. బట్ బెటర్ ఏంటంటే, అకౌంటబిలిటీ పార్ట్నర్ అనే వాళ్ళు పాజిటివ్ ఉండాలి. నువ్వు ఏం చేసినా కూడా పర్లేదు, ఈసారి ఫెయిల్ అయినా పర్లేదు, ఇంకోసారి చేద్దామనే మోటివేషన్ ఉండాలి. అంటే ఏంటంటే, మన సక్సెస్ ఎవరు కోరుకుంటారో వాళ్ళకి చెప్పాలి మన గోల్స్. మెయిన్ ఒక్కరు చాలు. అన్ని గోల్స్ కూడా చెప్పుకోవచ్చు. హెల్త్ గోల్, వెల్త్ గోల్, రిలేషన్షిప్ గోల్, మనీ గోల్, కెరియర్ గోల్, ఏ గోల్స్ అయినా పర్లేదు. మీరు ఒక పార్ట్నర్ తీసుకోండి. ఇట్ కెన్ బి లైఫ్ పార్ట్నర్. లైఫ్ పార్ట్నర్ అయితే ఇంకా మేలు, ఎందుకంటే సపోర్ట్ చేసే పార్ట్నర్. లేకపోతే ఫ్రెండ్ అయినా పర్లేదు, కాకపోతే గుడ్ ఫ్రెండ్. పేరెంట్స్ ఇంకా మంచి పార్ట్నర్స్. ఇంకా మీకు కొంచెం షైనెస్ అనిపిస్తే మీ కొలీగ్స్ అయినా కానీ, బ్రదర్ సిస్టర్స్, సిబ్లింగ్స్ ఏమైనా. అందులో మెథడ్ ఏంటంటే, అకౌంటబిలిటీ రిథమ్ అని ఒకటి ఉంటుంది. అంటే ఏంటంటే, ఒక గోల్ తీసుకున్నప్పుడు దాంట్లో ఒక ఫార్మ్ ఆఫ్ ట్రాకింగ్ ఉండాలి. ఎట్లా అంటే, ఈరోజు గోల్ యాక్టివిటీగా డివైడ్ చేస్తాం. గోల్ 6 ప్యాక్ అనుకుంటే డైలీ ఎక్సర్సైజ్ చేస్తాం అనేది డైలీ యాక్టివిటీ. ఆ డైలీ యాక్టివిటీ అయిపోతానే ఆయనకు ఒక మెసేజ్ పంపించాలి, ఈరోజు ఎక్సర్సైజ్ అయింది. ఆర్ ఈరోజు ఒక ప్రాజెక్ట్ అనుకుందాం, ఆ ప్రాజెక్ట్ అయింది అని ఒక మెసేజ్ పంపిస్తే అటుపక్క వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. మనం కూడా ఓకే, ఒకటి సబ్మిట్ చేసినాం, ఒక మెసేజ్ని పంపించినాం. మాకు ఒక కమ్యూనిటీ ఉంది, ప్రొడక్టివిటీ ఎంపైర్ అని చెప్పి. అందులో 500 మెంబర్స్ ఉన్నారు. ఆ 500 మెంబర్స్ వాళ్ళ హెల్త్, వాళ్ళ వెల్త్, వాళ్ళ ప్రాజెక్ట్స్, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ వేకప్ టైం, స్లీప్ టైం, డైలీ మెసేజ్లు పంపిస్తూ ఉంటారు మాకు. మా కోసం కాదు, వాళ్ళ కోసం. అంటే క్లయింట్స్ అనే వాళ్ళు, వాళ్ళకి మేము అకౌంటబుల్ గా ఉంటాం కాబట్టి వాళ్ళు మాకు డైలీ మెసేజ్లు పంపిస్తూ ఉంటారు. 200 days, 300 days, 500 days, ఇంకా 2-3 years నుంచి కన్సిస్టెంట్ గా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. 700 days, 800 days కూడా ఉన్నారు క్లయింట్స్. ఎందుకంటే డైలీ మెసేజ్ పంపిస్తే మనకు ఒక డోపమైన్ రిలీజ్ అవుతుంది బ్రెయిన్ లో. ఓకే, చేసినాం అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అంటే ఇన్స్టెంట్ ప్రోగ్రెస్ వస్తుంది. మనం చేసి ఆపేస్తే ఆ ప్రోగ్రెస్ లేకపోవడం వల్ల మోటివేషన్ ఉంటుంది నెక్స్ట్ టైం వర్క్ చేయడానికి. దాన్ని ఫిక్స్ చేయాలంటే, మీ పార్ట్నర్ కి మీరు ఒక మెసేజ్ పంపించండి. ఎట్లా అంటే, డే నెంబర్ 1 ఎక్సర్సైజ్ డన్, సింపుల్ ఇంగ్లీష్. ఆర్ ఎక్సర్సైజ్ ఈరోజు అయింది, డే నెంబర్ 1. ఆర్ ఈరోజు ఏదైనా ప్రాజెక్ట్ అనుకుందాం, డే నెంబర్ 1 ప్రాజెక్ట్ డన్. అట్లా మనం స్టార్ట్ చేస్తా ఉంటే ఆ డే నెంబర్ 1, 2, 3 నంబర్స్ అనేవి మోటివేటింగ్ ఎవరికైనా కూడా. ఏ నెంబర్ అయినా పర్లేదు, మీ వర్క్ నెంబర్ అయినా పర్లేదు. కొంతమంది బిజినెస్ ఓనర్స్ ఉంటారు, మీ బిజినెస్ గ్రో అవ్వాలంటే సింపుల్, డైలీలో మీకు వచ్చిన రెవెన్యూని మీ ఫ్రెండ్కి పంపించండి. బిజినెస్ ఫ్రెండ్కి ఈరోజు 10,000 వచ్చినాయి, ఈరోజు 5,500 వచ్చింది, ఈరోజు 3,300 వచ్చింది. చేయడం వల్ల అట్ ద ఎండ్ ఆఫ్ ద వీక్, సండే రోజైనా సాటర్డే రోజైనా, మీ ఫ్రెండ్తో ఒకసారి మాట్లాడండి. లాస్ట్ వీక్ ఇది జరిగింది, ఇంత రెవెన్యూ వచ్చింది, నెక్స్ట్ వీక్ ఇది నేను ప్లాన్ ఏదైనా 1-2 ప్లాన్ చేసుకోండి. 2-3 ప్రయారిటీస్ అంటాం మనం, 3 ప్రయారిటీస్ ఫర్ ద వీక్ అని ప్లాన్ చేసుకుంటే మేబీ పార్ట్నర్ అనే వాళ్ళు మనకు సపోర్టే చేస్తారు. ఓకే, సపోజ్ డేటా వచ్చిన తర్వాత థర్స్డే తగ్గింది అనుకుందాం రెవెన్యూ. ఎందుకు తగ్గింది థర్స్డే అనేది అనలైజ్ చేస్తాం. ఆ డేటా రావడం వల్ల మనకు ఒక థాట్ ప్రాసెస్ వస్తుంది. సపోజ్ సాటర్డే సండే ఎక్కువ వచ్చింది బిజినెస్,
సో అప్పుడు మనం ఎట్లా స్కేల్ చేయాలి, లైక్ కొత్త ఎంప్లాయ్ ఏమైనా హైర్ చేసుకోవాలా, ఫ్యామిలీ మెంబర్ ఏమైనా బిజినెస్ లో పెట్టాలా, యూ అండర్స్టాండ్ రైట్. ఎగ్జాక్ట్ ఆ డేటా వచ్చిన వెంటనే మనకు కొత్త థాట్ ప్రాసెస్ వచ్చి బిజినెస్ ఆటోమేటిక్ గా మా క్లయింట్స్ అయితే 3 months లోనే మేము బిజినెస్ రెవెన్యూ డబుల్ చేసినాం జస్ట్ విత్ ట్రాకింగ్. మేము ఇంకా కొత్తవి ఏం చెప్పాలా, ఓకే జస్ట్ విత్ ట్రాకింగ్ యువర్ రెవెన్యూ ప్రోగ్రెస్. యు వర్ ది అకౌంటబుల్. నేనైనా అకౌంటబిలిటీ ఇస్తా, లేకపోతే నాకు కోచెస్ ఉన్నారు మా టీమ్ 7 కోచెస్ ఉన్నారు, 1-to-1 కోచెస్. వాళ్ళకి అకౌంటబిలిటీ ఇస్తారు. సో వాళ్ళు డైలీ వాళ్ళకి మెసేజ్ పంపిస్తారు, మీ రెవెన్యూ ఎంత, మీ రేపు ప్రయారిటీస్ ఏంటి. దాని వల్ల ఏమవుతుందంటే అరే ఒకరు నన్ను అడుగుతున్నారు అనే ఆన్సరబుల్ దాంట్లో ఆటోమేటిక్ గా మనం యాక్షన్ తీసుకుంటాం. సో అది వెరీ ఇంపార్టెంట్. మీరు ఫాల్ బ్యాక్ అయినా పర్లేదు కానీ మళ్ళీ మీరు ఒక అకౌంటబిలిటీ బిల్డ్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. లైక్ ఫస్ట్ వచ్చి డైలీ ట్రాకింగ్, day 1 this much. మనీ అయితే ఈజీ నంబర్స్, హ్యాబిట్ అయితే డే నెంబర్ 1 డే నెంబర్ 2 అట్లా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకా ఏ గోల్స్ అయినా, నంబర్స్ అయినా లేకపోతే టెక్స్ట్ అయినా కూడా పర్లేదు, బట్ నెంబర్ అయితే మనకు మోటివేటింగ్ అనిపిస్తుంది. వన్స్ ఆ డైలీ ట్రాకింగ్ అయినా వీక్లీ ఒక ఫోన్ కాల్, అందులో కూడా ఏదంటే అది ర్యాండమ్ గా మాట్లాడకుండా ఈ వీక్ ఇది ప్రోగ్రెస్ జరిగింది, నెక్స్ట్ వీక్ ఇది నేను ప్లాన్ చేస్తున్నాను, ఇక్కడ నేను బ్లాక్ అయినాను, బ్లాకర్స్ అయినా మేము అబ్స్టాకిల్స్ అంటాం, ఇక్కడ అబ్స్టాకిల్స్ వచ్చినాయి మాకు. సో అబ్స్టాకిల్స్ ని ఇప్పుడు సపోజ్ మనకు అబ్స్టాకిల్స్ ఏం చేస్తాం, గూగుల్లోకి వెళ్ళి గూగుల్ సొల్యూషన్స్ చూసుకుంటాం, పార్ట్నర్ మీరు కలిసి చూసుకోవచ్చు, ఒకరికొకరు ఈజీగా అకౌంటబుల్ గా కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఎక్సైజ్ గోల్ తీసుకుంటే ఆయన బిజినెస్ గోల్ తీసుకోవచ్చు, ఈయన కెరియర్ గోల్ తీసుకుంటే ఆయన స్కిల్ డెవలప్మెంట్ గోల్ తీసుకోవచ్చు. దర్ ఆర్ మెనీ గోల్స్ అవైలబుల్. అట్లా అకౌంటబుల్ గా ఉంటే ఫోన్ కాల్ డైలీ మెసేజ్ అనేది నార్మల్. ఇంకా డెప్త్ కి వెళ్తే డైలీ ఫోన్ కాల్ పెట్టుకునే వాళ్ళు ఉండొచ్చు. అంటే ఇంకా కొంచెం కన్సిస్టెంట్ గా నేను ఉండాలి, నేను ఇంకా బాగా గ్రో అవ్వాలంటే మీ లైఫ్ లో ఒక పాజిటివ్ పార్ట్నర్ తీసుకొని డైలీ ఆయనకి ఫోన్ చేయండి. ఫోన్ చేసి ఇది ప్రోగ్రెస్ జరిగింది ఈరోజు, ఒక 2 minutes, ఎక్కువసేపు అవసరం లేదు, ఇది ప్రోగ్రెస్ జరిగింది, రేపు నేను ఇది చేస్తాను, ఒక 1 word or 2 words అంతే. వీక్లీ ఒక జూమ్ కాల్ పెట్టుకోవచ్చు పార్ట్నర్ దూరంగా ఉంటే, లేదా పార్ట్నర్ ఇంట్లోనే ఉంటే జస్ట్ చూపియండి రికార్డ్స్, ఎక్సెల్ షీట్ అయినా చూపించచ్చు, డైరీలో రాసుకున్నా చూపించచ్చు, ఎక్కడైనా రాసుకుని చూపించచ్చు కదా, నోట్ ప్యాడ్ లో రాసుకుని చూపించచ్చు. దానివల్ల మనకు లైఫ్ సింపుల్ అవుతుంది. సింపుల్ అవడం వల్ల మనం ఎప్పుడైనా ఫాల్ బ్యాక్ అయితే నెక్స్ట్ టైం ప్రోగ్రెస్ ని చూసుకుంటాం, ఎక్కడి నుంచి ఫాల్ బ్యాక్ అయినాము మన ప్యాటర్న్స్ అర్థమైపోతాయి. ఓకే ఈ వెకేషన్ లో నేను ఫాల్ బ్యాక్ అయ్యాను, ఈ స్ట్రెస్ వల్ల ఈ సాటర్డేస్ అంటే నేను స్ట్రెస్ అయిపోతున్నాను, ఆ స్ట్రెస్ ని ఎట్లా తగ్గించుకోవాలని మనం ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. అప్పుడు కన్సిస్టెన్సీ అనేది ఈజీగా బిల్డ్ అయిపోతుంది. అట్లా మనం అకౌంటబిలిటీ రిథమ్ ని ఎగ్జిక్యూట్ చేసి మనం ఫాల్ బ్యాక్ అయినా కూడా రీగైన్ అవ్వచ్చు, ఈజీగా రీగైన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.